ప్రతి వారం టాప్ బిజినెస్ న్యూస్ తో పాటు స్టాక్ మార్కెట్లపై కంప్లీట్ అనాలిసిస్ అందించే టీవీ5 బిజినెస్ వీకెండ్ కు స్వాగతం. హైదరాబాద్ కేంద్రంగా ద్విచక్ర ఈవీ వాహనాల ఉత్పత్తి సంస్థ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ లోకి అడుగుపెట్టింది. ప్యూర్ పవర్ పేరుతో గృహ, వాణిజ్య, గ్రిడ్ విభాగాల కోసం ఈ స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్ ను తీసుకొచ్చినట్లు సంస్థ ఎండీ నిశాంత్ దొంగరి వెల్లడించారు. నీతి ఆయోగ్ శాశ్వత సభ్యుడు వికే సారస్వత్, ప్యూర్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ వధేరాతో కలిసి ప్యూర్ వ్యవస్థాపకుడు సంస్థ ఎండీ నిశాంత్ దొంగరి ప్యూర్ పవర్ ఎనర్జీ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు. సాధారణ ఇన్వెస్టర్లతో పోలిస్తే ఈ ఎనర్జీ సొల్యూషన్స్ పూర్తిగా ప్రత్యేకమైనవని, ఏసీలు, గీజర్లు సహా హెవీ డ్యూటీ గృహోపకరణాలను పూర్తిగా అనుకూలమైనదని ఎండీ నిశాంత్ దొంగరి తెలిపారు. ఏఏ యాప్ ఆధారిత మానిటరింగ్, ఉచిత మెయింటెనెన్స్ వీటి ప్రత్యేకత అని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ ఎనర్జీ సొల్యూషన్స్ సాధారణ విద్యుత్తో పాటు రూఫ్ అప్ సోలార్ ఛార్జింగ్ చేసుకునే విధంగా డిజైన్ చేసినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్యూర్ పవర్ పేరుతో తన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. గృహ, వాణిజ్య, గ్రిడ్ విభాగాల కోసం ఈ స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్ తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ శాశ్వత సభ్యుడు వికే సారస్వత్, ప్యూర్ వ్యవస్థాపకుడు ఎండీ నిశాంత్ దొంగరి, సహ వ్యవస్థాపకుడు రోహిత్ వధేరా ప్యూర్ పవర్ ఎనర్జీ సొల్యూషన్స్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. త్రీ 515 kVA సామర్థ్యాల్లో తీసుకువచ్చిన ఈ ఎనర్జీ ఏసీలు, గీజర్లు సహా హెవీ డ్యూటీ గృహోపకరణాలకు ఉపయోగించుకోవచ్చు. ఏఏ యాప్ ఆధారిత మానిటరింగ్, ఉచిత మెయింటెనెన్స్ తో పాటు ఈ ఎనర్జీ సొల్యూషన్స్ సాధారణ విద్యుత్తో పాటు రూఫ్ టాప్ సోలార్ ఛార్జింగ్ చేసుకునే విధంగా డిజైన్ చేయబడింది. ప్యూర్ అనే బ్రాండ్ గత 7 సంవత్సరాలుగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి ఐఐటీ హైదరాబాద్ పక్కన కంది లొకేషన్లో ఉన్నది. మనం ఆల్రెడీ 2 సెగ్మెంట్స్లో ఉన్నాము, మొబిలిటీ ఈవీ 2 వీలర్లో అండ్ ఇప్పుడు కొత్తగా ఎనర్జీ స్టోరేజ్ ప్యూర్ పవర్ అనే కొత్త ప్రొడక్ట్స్ వాళ్ళు లాంచ్ చేశాము. మొబిలిటీస్లో ఆల్రెడీ మనం 1,00,000 బండ్ల దాకా అమ్మాము మనం అక్రాస్ పాన్ ఇండియా. సో అది ఒక గ్రోయింగ్ సెగ్మెంట్లో ఉన్నాము. కంపెనీ గ్రోత్ ఉన్నది, ఇండస్ట్రీ గ్రోత్ ఉన్నది. బట్ మనం ఏదైతే గత 7 ఏళ్ళుగా మనం ఫండమెంటల్గా బ్యాటరీ టెక్నాలజీ, థర్మల్ మేనేజ్మెంట్, పవర్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్, క్లౌడ్ ఏ, ప్రెడిక్టివ్ ఏదైతే మనము కోర్ టెక్నాలజీ మన ఈవీ మొబిలిటీ కోసం క్రియేట్ చేసాము. సో ఆల్మోస్ట్ అదే టెక్నాలజీని ఇవాళ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. ఇవాళ నిజంగా మనకు పవర్ లేకపోతే మనం ఊహించుకోలేము. మెంటల్లీ విల్ బికమ్ డెడ్. మన ఫోన్లు ఛార్జింగ్ కాకపోతే, మన టీవీలు మనం చూడలేకపోతే కనుక, మన ఏసీలు రన్ కాకపోతే, సో అక్కడి నుంచి ఇవాళ మనము అన్ఇంటరప్టెడ్ అనే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే 5 నిమిషాలు పవర్ కట్ పోయినా కానీ భరించలేకపోతున్నాం. సో ఈ కన్జ్యూమర్ ఎక్స్పీరియన్స్ మేము 5-6 ఏళ్ళ నుంచి బాగా అబ్జర్వ్ చేసాము. అంటే నిజంగా మనం ఎనర్జీ స్టోరేజ్ ప్రొడక్ట్స్ కనుక లాంచ్ చేస్తే అదేదో కేవలం లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జ్ ఇలా కాకుండా అసలు మనకి ఇంట్లో ఏవైతే ఉంటాయో లేదా ఆఫీస్లో ఏవైతే లోడ్స్ ఉంటాయో, అంటే ఇది అది అని కాకుండా, ఇప్పుడు అప్పుడు అని కాకుండా 24/7 అన్ని లోడ్స్ అన్ఇంటరప్టెడ్గా మనం పవర్ చేయాలంటే ఇట్లాంటి హైలీ టెక్నాలజికల్, ఇన్నోవేటివ్, కాంపాక్ట్ అండ్ ఏస్థెటిక్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఈ ఉద్దేశంతో మనం ప్యూర్ పవర్ హోమ్ ఇవాళ 3.0, 5.0, 15.0 ప్రొడక్ట్స్ లాంచ్ చేసాము. ప్రైజెస్ కూడా అనౌన్స్ చేసాము. మార్కెట్లో ఉన్న ఎగ్జిస్టింగ్ అంటే డైరెక్ట్ కంపారిజన్ ప్రొడక్ట్స్ అయితే ఇండియాలో లేవు, ఫారిన్లో ఉన్నాయి కొన్ని కంట్రీస్లో, బట్ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ ఏవైతే ఈక్వలెంట్ ప్రొడక్ట్స్ అంటే నిజంగానే యూపీఎస్ కొనుక్కొని, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కొనుక్కొని, మళ్ళీ ఇందులో సోలార్ ఇంటిగ్రేషన్ కూడా ఉన్నది. ఆ సోలార్ ఇన్వర్టర్ కొనుక్కోవాలంటే నిజంగా మేము ఆఫర్ చేసే ప్రైస్ కంటే 2x, 3x ఉంటుంది అన్నమాట మార్కెట్లో. 3 kVA ఎనర్జీ సొల్యూషన్స్ ధర 74,999గా ఉండగా 5 kVA ధర 99,999, 15 kVA ధర 1,74,999గా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి వీటి బుకింగ్స్ ప్రారంభించి అదే నెల 30 నుంచి డెలివరీలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ఐఐటీ సమీపంలోని ప్లాంట్లో ప్యూర్ పవర్ తన ఉత్పత్తులను తయారు చేస్తోంది. వచ్చే ఏడాదికి గంటకు 4 మెగావాట్ల సామర్థ్యం గల భారీ ఎనర్జీ స్టోరేజీ సామర్థ్యం గల ప్యూర్ పవర్ గ్రిడ్లు తీసుకురానున్నట్లు నిశాంత్ వెల్లడించారు. కాస్ట్ ఎఫెక్టివ్, జీరో మెయింటెనెన్స్
అండ్ డేటా మొత్తం కూడా క్లౌడ్ ఏఐలో మొత్తం మనకు మొబైల్ యాప్లో వస్తుంది. రియల్ టైం మానిటరింగ్ ఉన్నది. ఇవాళ చూస్తే కనుక మనం ఆల్మోస్ట్ 15 స్మార్ట్ ఫీచర్స్ అనౌన్స్ చేసాం, టైమ్ ఆఫ్ యూజ్ అని. సో దీన్ని మొత్తం ఏ టైంలో గ్రిడ్ నుంచి వాడుకోవాలి, ఏ టైం సోలార్లో వాడుకోవాలి, ఏ టైం బ్యాటరీలో వాడుకోవాలి, అండ్ డీజీ సింక్రనైజేషన్ పెట్టాము, సోలార్ సింక్రనైజేషన్ పెట్టాము, గ్రిడ్ సింక్రనైజేషన్ పెట్టాము, సర్జ్ లోడ్స్ హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఆల్మోస్ట్ 110% ఇస్తున్నాము. డీసీ టు డీసీ ఛార్జింగ్ కేపబిలిటీ అంటే ఈవీ ఛార్జింగ్ కూడా దీని మీద చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రొడక్ట్, ఈ టెక్నాలజీ, ఈ సెగ్మెంట్ అనేది చాలా పెద్దగా గ్రో కాబోతుంది. ఇవాళ ప్యూర్ అనే కంపెనీ వచ్చింది ఫస్ట్ టైం ఇండియాలో. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే మెయిన్గా గ్రిడ్ ప్రోడక్ట్ అయితే ఇవాళ చూపించాము, ఆ గ్రిడ్ ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి తీసుకెళ్ళడం. ఇప్పుడు ప్యూర్ పవర్ హోమ్ అంటే మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డీలర్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉంది కాబట్టి, లేదా 2 వీలర్ కొంటున్నారో ఇట్స్ అ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్. 2 వీలర్ అనేది ఇవాళ రేపు ఒక హౌస్ హోల్డ్ ప్రొడక్ట్, కన్జ్యూమర్ ప్రొడక్ట్ కింద అయిపోయింది. సో ఈ ప్రొడక్ట్ కూడా కామనాలిటీ ఉంది కాబట్టి దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ దే విల్ బై. వాకిన్స్ కావచ్చు, ఇదంతా కూడా ట్రైనింగ్ చాలా ఈజీ. ఇప్పుడు ఆల్రెడీ మా డీలర్స్, మా సర్వీస్ టెక్నీషియన్స్ మొత్తం బ్యాటరీ ఇన్ అండ్ అవుట్ ట్రైన్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ క్లౌడ్ ప్రెడిక్టివ్ AI. సో ఇట్స్ వెరీ ఈజీ టు ట్రైన్ దెమ్ అనమాట, ఇంక్లూడింగ్ కమర్షియల్స్ అండ్ టెక్నికల్. సమగ్ర కొలరెక్టర్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం కోల్ఫీట్ను అపోలో క్యాన్సర్ సెంటర్స్ ప్రారంభించింది. దేశంలో కొలరెక్టర్ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు దశలోనే ఈ క్యాన్సర్స్ను గుర్తించేందుకు, విశ్లేషించేందుకు కోల్ఫీట్ పరీక్ష ఉపయోగపడుతుందని డాక్టర్లు అంటున్నారు. ఈ పరీక్షల వల్ల ముందస్తు పాలెప్స్ను గుర్తించడంతో పాటు మనుగడ రేట్లను మెరుగుపరుచుకోవచ్చని వీరు తెలిపారు. వ్యాధిని ముందుగానే గుర్తించడం వల్ల తక్కువ ఖర్చుతోనే తగ్గించేందుకు వీలుంటుందని తెలిపారు. ఫిట్నెస్ కోసం దానిలో వచ్చే క్యాన్సర్లు స్క్రీనింగ్ చేసుకోవడం కోసం లాంచ్ చేయబడే ప్రోగ్రామ్ ఇది. ఈ మధ్యన ఈ యంగర్ ఇండివిజువల్స్లో కూడా, అంటే చిన్న వయసులోనే 20 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో కూడా మనం ఈ కోలన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ అనేది చూడడం జరగడం వల్ల దాన్ని అవేర్నెస్ సామాన్య ప్రజల్లో పెంపొందించడానికి గాను ఈ కోల్ఫిట్ ప్రోగ్రామ్ అనేది స్థాపించబడుతుంది. కొలనోస్కోపీ ప్లస్ అదర్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఒక మాస్ స్కేల్లో పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఒక మాస్ స్కేల్లో చేయించుకోవడం, దానివల్ల మనం ముందస్తుగానే ఈ పెద్దపే క్యాన్సర్లు అనేది నివారించుకోవడానికి గాను అపోలో హాస్పిటల్స్ ఒక సదవకాశం కల్పిస్తుంది. కోల్ఫిట్ అంటే ఏం లేదు, ఫిట్ అంటే ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్ట్ అంటూ ఉంటారు. ఇది ఒక నాన్ ఇన్వేజివ్ టెస్ట్ వేర్ మన స్టూల్ని ఎగ్జామిన్ చేసి దాంట్లో రక్తం ఏమైనా, హిమోగ్లోబిన్ ఏమైనా ఉందా టెస్ట్ చేయడానికి ఈ టెస్ట్ చేస్తూ ఉంటాము. స్పెసిఫిక్గా పెద్ద పేగుకు సంబంధించిన బ్లడ్ని ఈ టెస్ట్ డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తప్పనిసరిగా ఒకసారి ఒక కొలనోస్కోపీ అనేది, ఓ పెద్ద పేగు కెమెరా టెస్ట్ కొలనోస్కోపీ అంటూ ఉంటారు. ఇది చేసుకుంటే మనము కోలన్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేయగలుగుతాం. నాట్ ఓన్లీ కోలన్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్కి ప్రీకర్సర్స్ పాలిప్స్ అని ఉంటూ ఉంటాయి. ఓ చిన్న ఫ్లెష్ లాంటి గ్రోత్ ఇది. ఇలాంటివి మనం కనిపెట్టినప్పుడు ఆ పాలిప్స్ అనేవి తీసేస్తే ఇవి మరీ పెద్దగా అవ్వకుండా, గ్రో అయ్యి కోలన్ క్యాన్సర్ అవ్వకుండా వీ కెన్ ప్రివెంట్ దెమ్. సో అందుకనే ఈ కొలనోస్కోపీ అనేది, ఈ కోల్ఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. 50 కన్నా తక్కువ ఎప్పుడు చేసుకోవాలంటే రిస్క్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, లేకపోతే పర్సనల్ హిస్టరీ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లేకపోతే నేను చెప్పిన సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నవాళ్ళు 50 కన్నా తక్కువ ఏజ్లోనే ఈ కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకుంటే వీ కెన్ ప్రివెంట్. సో వన్ ట్యాగ్ లైన్ ఐ కెన్ సే, కోలన్ క్యాన్సర్ డెఫినెట్లీ ఈస్ ప్రివెంటబుల్, definitely can be treatable, and you can beat colon cancer if you can find it at an earlier stage. ఒకటేంటంటే చైర్మన్ సార్ ప్రతాప్ సి రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, మనకి ట్రీట్మెంట్ కన్నా ముందు ప్రివెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఈ హెల్త్ చెక్స్ అనేది, ప్రో హెల్త్ అనేది, అపోలో ప్రో హెల్త్ అంటే మనకి వ్యాధి రాకుండా ముందే టెస్టులు చేయించుకుంటే ఫ్యూచర్లో రాకుండా త్వరలోనే మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాలు ఉంటుంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఎనీబడి అబౌవ్ 50 years ఆఫ్ ఏజ్, అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకున్నా సరే 50 ఏళ్ళ తర్వాత ఈ కోల్ఫిట్ అనేది ఒక సింపుల్ క్రోనాలజీ, ఒక టెస్ట్ చేయటం జరుగుతుంది. ముందు ఒక టెస్ట్ చేస్తారు, తర్వాత పెద్ద పేగులు టెస్ట్ చేస్తారు. దీనివల్ల ఏది హార్మ్ అయితే లేదు, మనకి 2 ఆన్సర్లు వస్తాయి. మనకి క్యాన్సర్ లేదు, ఏమీ ఎవిడెన్స్ లేదనేది ఒకటి. లేదు అంటే ఎర్లీ స్టేజెస్లో మనం లీజన్స్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మన ఫ్యూచర్లో మేజర్ క్యాన్సర్ సడన్ సర్ప్రైజ్ లాగా రాకుండా మనం ఈ ప్రివెంటివ్ మెజర్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. మనకి
మోస్ట్లీ క్యాన్సర్ ఉండకపోవచ్చు, ఉంటే ట్రీట్మెంట్ కూడా ఎర్లీగా చేసి మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. పేద ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్న నిమ్స్ మహావీర్ హాస్పిటల్స్ కు ఈ ఏడాది సిఎస్ఆర్ కింద 120.80 లక్షల రూపాయలను సైబరాబాద్ కన్వెన్షన్ సెంటర్ అందించింది. హైదరాబాద్ నోవోటల్లో జాయింట్ వెంచర్ కంపెనీ బిజినెస్ హెడ్ ఎస్ మధుసూదన్ రావు చేతుల మీదుగా నిమ్స్ డైరెక్టర్ బీరప్ప మహావీర్ హాస్పిటల్ ప్రతినిధులకు చెక్లను అందించారు. ఈ నిధులతో లాప్రోస్కోపిక్ అడ్వాన్స్ యంత్రాన్ని కొనుగోలు చేస్తామని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు. సైబరాబాద్ కన్వెన్షన్ సెంటర్ అందించిన నిధులతో ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు నిర్ధారణ పరీక్షలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మహావీర్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. సో ప్రతి సంవత్సరం మేము చేసేటువంటి సిఎస్ఆర్ యాక్టివిటీలో ఈ సంవత్సరం మేము నిమ్స్ వారితోటి మహావీర్ హాస్పిటల్ వారితోటి పార్ట్నర్షిప్ అయ్యి వారికి కావాల్సినటువంటి అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్ ఈ సంవత్సరం ఇవ్వాలని చెప్పి నిర్ణయించాము. సో మాకు ఈ ప్రాజెక్ట్లో ఇంతవరకు సహకరిస్తున్నటువంటి గవర్నమెంట్ వారికి, మా అకార్ వారికి, ఎంఆర్ ప్రాపర్టీస్ వారికి మా కృతజ్ఞతలు. అండ్ విత్ ది గ్రేట్ సపోర్ట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, we are doing lot of wonders here to have lot of international conferences, and we will continue to do these kind of activities going forward. Thank you. ఈరోజు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోసం ఒక 80 నుంచి 90 లక్షల వరకు మాకు వారు ఇచ్చారు. సో దాంట్లో ఒక అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ఒక సెట్ కొంటున్నాము. సో దానివల్ల ఆ పేషెంట్లకి చాలా ఉపయోగపడుతుంది, ఎస్పెషలీ పూర్ పేషెంట్స్కి. సో ఎందువల్లంటే అడ్వాన్స్డ్ సర్జరీస్ ఒక చిన్న రంధ్రం ద్వారా ఆపరేషన్ చేసి వాళ్ళని 2 రోజుల్లోనే వాళ్ళు డిశ్చార్జ్ చేయొచ్చు, ఎలాంటి నొప్పి లేకుండా ఉంటుంది. సో ఈ ఎక్విప్మెంట్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. సో అందువల్ల వారికి అగైన్ ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఇలాంటి మళ్ళీ ఇంకా ఎక్కువ ఇస్తే కానీ ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. Mahavir Hospital and Research Center, which is established in 1979, doing service to the downtrodden people in all specialities. We have all the specialists such as cardio, kidney, nephro, then gynecology as well as dermatology, plus dialysis and kidney transplant. We are most into dialysis also. Right now we are doing almost 5,000 dialysis per month, and we are quite happy. And also we also thank Government of Telangana for giving us the land freehold. It was a lease land for many years, but now that because of good service to the humanity, they have converted into freehold. Once again, thank Government of Telangana. I also thank MR, Mr. Madhusudan, for a great gesture of 40 lakhs towards upgradation of equipment in the Mahavir Hospital, which is really it's a great thing they have done. I thank you once again all the people who have supported this cause. Thank you very much. బులియన్ మార్కెట్లో పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్ గా పరుగులు పెడుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం గోల్డ్, సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతుంటాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పసిడి ధర పెరిగింది. ఆయన తీసుకుంటున్న వరుస సంచలన నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పసిడి ధర పెరిగింది. ఆయన తీసుకుంటున్న వరుస సంచలన నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మదుపరులంతా గోల్డ్ ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దిగుమతి సుంకాలను ట్రంప్ భారీగా పెంచారు. దీంతో పెట్టుబడిదారులంతా ఒక్కసారిగా పసిడి వైపు మొగ్గు చూపుతుండటంతో గోల్డ్ ధర రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగి 10 గ్రాముల ధర 83,360గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగి 10 గ్రాముల ధర 89,850గా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. పసిడి,
వెండికి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడి, వెండి ధరలు గత కొంతకాలం నుంచి పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఒక్కసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి. గత 2-3 రోజుల నుంచి గోల్డ్, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. గతేడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టొయోటా హైలక్స్ ట్రక్ బ్లాక్ ఎడిషన్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. హైదరాబాద్, శంషాబాద్, తుక్కుగూడలోని డెక్కన్ మోటార్ స్పోర్ట్స్ లో టొయోటా హైలక్స్ ట్రక్ ను లాంచ్ చేయడంతో పాటు ఆఫ్ రోడ్ అడ్వెంచర్ టూర్ నిర్వహించారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ లవర్స్ కు ఈ కారు ఎంతగానో అనుకూలంగా ఉంటుందని సినీ నటుడు నవదీప్ అన్నారు. కొండలెక్కడం, లోయల్లో దిగడం, బురదలో సైతం కారు అనుకూలంగా ప్రయాణించగలదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టొయోటా హైలక్స్ ట్రక్ కస్టమర్ల భద్రత కోసం 7 ఎయిర్ బ్యాగ్స్ తో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టొయోటా హైలక్స్ బ్లాక్ ఎడిషన్ లాంచ్ చేద్దామని వచ్చాం ఈరోజు. డెక్కన్ స్పోర్ట్స్లో ఒక బ్యూటిఫుల్ ఆఫ్ రోడ్, ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ ట్రాక్ కూడా పెట్టారు. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ టొయోటా బళ్ళకి నాకు అనుబంధమే వేరే, చాలా సంవత్సరాల నుంచి వాడాను. అండ్ వెరీ రిలయబుల్ బ్రాండ్. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ అండ్ లాంచ్ ద బ్లాక్ ఎడిషన్. ఆఫ్ రోడింగ్ నా పర్సనల్ లైఫ్లో కూడా చాలా చేస్తానండి. మీరు గమనిస్తే అడవులకి, చెట్లు, పుట్లు, కొండలు ఎప్పుడు ఎక్కుతూనే ఉంటాను. సో ఐ హ్యావ్ డన్ దిస్ బిఫోర్. బట్ కొత్తగా చేస్తున్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఐ థింక్ విత్ గైడెడ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్నారు. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఈవెంట్. టొయోటా మీకు రిలయబిలిటీకి, సేఫ్టీకి పేరు పెట్టిన వెహికల్ అది. దాంట్లో చూస్తే హైలక్స్ అనేది ఒక లైఫ్ స్టైల్ వెహికల్ కమ్ ఒక ఆఫ్ రోడింగ్ ఎంతూజియాస్ట్కి బాగా నచ్చిన వెహికల్ అది. సో దానికోసమే ఇప్పుడు దాంట్లో బ్లాక్ ఎడిషన్ అని లాంచ్ చేశారు. బ్లాక్ ఎడిషన్లో ఏమంటే మీకు మొత్తం బ్లాక్డ్ అవుట్ థీమ్ వస్తుంది. ఫ్రంట్ గ్రిల్స్ అని బ్లాక్అవుట్ అయి ఉంటుంది. అలాయ్ వీల్స్ కూడా మీకు బ్లాక్అవుట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు. అది కాకుండా లోపల ఇంటీరియర్స్లో కూడా మీకు యాక్సెంట్స్ అవన్నీ కూడా బ్లాక్అవుట్ చేసి ఉంటారు. ఇది ఒక ఇంపోజింగ్ ప్రెసెన్స్ ఇస్తుంది. ఆఫ్ రోడింగ్ కాకుండా మీకు లైఫ్ స్టైల్ వెహికల్ కాకుండా ప్లస్ ఆన్ ద రోడ్ కూడా మీకు ఇంపోజింగ్ ప్రెసెన్స్ ఉంటుంది ఈ వెహికల్లో. దానికోసమని వీ హ్యావ్ లాంచ్ దిస్. బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, బెస్ట్ వాటర్ వేడింగ్ డెప్త్ ఉంది ఇన్ ద సెగ్మెంట్. సో అందరిని వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయమని కోరుకుంటున్నాను. విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని టీహబ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సుజిత్ జగిద్దార్ అన్నారు. హైదరాబాద్ శంకర్పల్లి ఇక్ఫై విశ్వవిద్యాలయంలో ఇక్ఫై అంకుర శిక్షణ సంస్థ టీహబ్ ఫౌండేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్ఫై విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ ఎల్ఎస్ గణేష్, టీహబ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సుజిత్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్పిడి చేసుకున్నారు. అంకుర సంస్థలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే విద్యార్థులకు టీహబ్ ద్వారా పెట్టుబడి, దేశ విదేశాల్లో వ్యాపార అవకాశాలు కల్పిస్తామని సుజిత్ తెలిపారు. భవిష్యత్తులో వ్యాపార రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఈ ఒప్పందం మంచి మార్గాన్ని నిర్దేశిస్తుందని వీసీ గణేష్ తెలిపారు. టీహబ్ తర్వాత ఇక్ఫై యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్తో ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. టీహబ్ మీకు అందరికీ తెలుసు, ఇట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ హబ్. ఇక్ఫై మన నేషనల్ లెవెల్లోనే ఒక పెద్ద యూనివర్సిటీ. సో అక్కడ ఉండే ప్రొఫెసర్లు, అక్కడ ఉండే స్టూడెంట్స్కి టీహబ్ ద్వారా ఆపర్చునిటీస్, టీహబ్లో ఉండే స్టార్టప్స్కి ఇక్కడ ప్రొఫెసర్ల సపోర్ట్, ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మొదలుకొని మనము ఏదైతే ఫండింగ్ కానీ, మెంటర్షిప్ సపోర్ట్ కానీ, యాక్సెస్ టు మార్కెట్, ఈ 3 ఏరియాస్ ఏదైతే ఇన్నోవేషన్లో స్టార్టప్ ఎకోసిస్టమ్కి ఏదైతే ఇంపార్టెంటో ఈ ఏరియాస్లో కొలాబరేషన్ చేసుకోవడానికి ఈ ఎంఓయూ దోహదపడుతుంది. Today is a very important day for my institution, the ICFI Foundation for Higher Education in Hyderabad, because we have just signed and exchanged the Memorandum of Understanding with the T-Hub. We are very happy that the T-Hub team led by Mr. Sujit Jagirdar, the Chief Innovation Officer there, came here. Through this MOU, we believe that we can extend the work of our academic colleagues in this institution, partnering with the professionals, young professionals and entrepreneurs in T-Hub, in order to produce some very competitive young startups for our country. All of us know that our country has to rise in competitiveness,
and this MOU could be a very good means to achieve that reality. ఇదే ఈ వారం TV5 బిజినెస్ వీకెండ్. వచ్చే వారం మరిన్ని బిజినెస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.